ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నీకు నచ్చలేదు అన్నావు, నాతో పెళ్లి ఇష్టం లేదు అన్నావు, పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ నైట్ చేసావు. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంకో ఆడదానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కాలేవు. ఇక నుంచి నా దగ్గర ఆ సీత ప్రస్తావన తీసుకురాకు. తన పేరు కూడా నా ముందు వినపడడానికి వీల్లేదు. ఏంటి రామ్, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు రామ్? నేను ఆలోచించడానికి సీత తప్ప ఇంకెవరున్నారు పిన్ని? నువ్వు ఆలోచించాల్సింది సీత గురించి కాదు రామ్, మిథున గురించి. సీత నా భార్య డాడ్. ఇప్పుడు మిథున కూడా నీ భార్యనే. మిథునని సీత స్థానంలో ఊహించుకోలేను బాబాయ్. మరి ఎవరిని ఊహించుకొని మిథునని కలిసావు బ్రో? బావగారు సీత అనుకుని మిథునని కలిసారేమో. ఇద్దరూ ఒకేలా ఉంటారు కదా. సీత మిథున ఒకటి కాదు. మిథున ఎప్పటికీ సీత కాలేదు. కానీ సీత ఇప్పుడు నీ లైఫ్లో లేదు రామ్. తను ముగిసిపోయిన అధ్యాయం. అవును రామ్, సీత నీతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయింది. అందుకే మిథున నీ జీవితంలోకొచ్చింది. మిథునేం రాలేదు, మీరే బలవంతంగా రామ్కు మిథున్ని అంటకట్టారు. కనీసం రామ్ ఆలోచించుకోవడానికి కూడా మీరు టైం ఇవ్వలేదు. రామ్ మిథునతో తప్పు చేసే ముందు సీత గురించి ఆలోచించాడా అన్నయ్య? ఆ తప్పు ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు పిన్ని. నిజంగా మీరు నాకు టైం ఇవ్వలేదు, నన్ను ఆలోచించుకోనివ్వలేదు. నా చేత మిథున మెళ్ళలో తాళి కట్టించి సీతకి తీరని అన్యాయం చేశారు. బాగుంది రామ్, తప్పు నువ్వు చేసి మమ్మల్ని అంటావేంటి? నువ్వు మిథునతో తప్పు చేసి ఉండకపోతే మిథున మెళ్ళలో తాళి కట్టమని మేం బలవంతం చేసేవాళ్ళమా రామ్? నువ్వు మిథునని పెళ్లి చేసుకోకపోయిండుంటే ముఖర్జీ గారు చాలా దూరం వెళ్ళుండేవారు రామ్. మన పరువు పోయిండేది. ఎలాంటి సిచ్యువేషన్లో నీకు మిథునికి పెళ్లి చేశామో నీకు తెలీదా రామ్? ఆ టైంలో నిన్ను ఫోర్స్ చేయకపోయుంటే ముఖర్జీ వాళ్ళు నీ మీద కేసు పెట్టుండేవాళ్ళు. మన ఫ్యామిలీ అంతా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ న్యూస్ మీడియాలో వచ్చి మన పరువు గౌరవం అన్ని మంటగలిసిపోయేవి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల లైఫ్లో మన ఫ్యామిలీ తల దించుకోవాల్సి వచ్చేది. ఒప్పుకుంటాను పిన్ని, నా వల్లే ఇదంతా జరిగింది. అందుకే మిథునతో వెళ్ళను అన్నాను, సీతని ఇంటికి తెచ్చుకుంటాను అన్నాను. ఇప్పుడు నేను సీతకి ఏం సమాధానం చెప్పాలి? నన్నే నమ్ముకున్న సీతకి నేను అన్యాయం చేశాను కదా. ఒకప్పుడు సీత తప్పు చేసిందని తనని ఇంట్లో నుంచి పంపించేశాను. ఇప్పుడు సీతకి తెలియకుండా మిథున మెళ్ళలో తాళి కట్టి నేనే తప్పు చేశాను. నా తప్పుకి నేను ఏ శిక్ష వేసుకోవాలి? మిథునతో పెళ్లి జరిగి ఆల్రెడీ నీకు శిక్ష పడింది రామ్. ఇది నీకు జీవితకాలపు శిక్ష. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను మావయ్య. ఒకరే రాముడు, ఒకరే సీత అనుకున్న మేము, మా ప్రేమ, మా పెళ్లి అన్నీ ఇప్పుడు అబద్ధాలయ్యాయి. నా మీద సీత పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ఆశలు అన్నీ బొమ్మయ్యాయి. ఏ భర్త, ఏ భార్యకి చెయ్యని ద్రోహం నేను సీతకు చేశాను.
మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు రామ్. సీత సరిగ్గా ఉండుంటే తను నీకు దూరం అయ్యేదా? పిన్ని అవును రామ్, సీత మహావదిన మీద హత్యా ప్రయత్నం చేసింది. పెద్ద వదిన హత్య విషయంలో కూడా సీత మీద అనుమానం ఉంది. అలాంటి సీత కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరు సీత మీద చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఆ నిందలు నిజాలు కావు. తను తప్పు చెయ్యలేదు అని సీత ఇప్పటి వరకు నిరూపించుకోలేదు, ఎప్పటికీ నిరూపించుకోలేదు కూడా. సీత తప్పు చేసిందో ఒప్పు చేసిందో నేనైతే తప్పు చేశాను పిన్ని. సీతకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్పి తీరాలి. అలా అయితే నేను మహా వెళ్ళి సీతతో మాట్లాడతాం రామ్. జరిగిన విషయం చెప్తాము. అవును రామ్, సీతని మేము కన్విన్స్ చేస్తాం. నీకు సీతతో మాట రాకుండా చేస్తాం. నేను చేసిన తప్పుకి మీరెందుకు సంజాయిషి ఇవ్వాలి పిన్ని? నేనే సీత దగ్గరికి వెళ్తాను. వాళ్ళనే వెళ్ళనివ్వు రామ్. నీకు మిథునకు బలవంతంగా పెళ్లి చేసింది వాళ్లే కదా. రామ్ తప్పు చేశాడు, మేం న్యాయం చేశాం. అందులో మా తప్పే ఉందన్నయ్యా? తప్పు నాదే పిన్ని. సీతకి నేనే సమాధానం చెప్పాలి. సీత భర్తగా అది నా బాధ్యత. సీత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పొస్తాను. రామ్ సీత దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుంది మహా? ఏముంది, జరిగింది వినగానే సీత కుప్పకూలిపోతుంది. రామ్ కాళ్ళు పట్టుకుని బోరున ఏడుస్తుంది. ఆ సీత చూడాలనుంది మహా. మనం కూడా వెళ్దామా? హ, ఎందుకు? ఆ సీతతో మనం తిట్టించుకోవడానికా? ఓ, నిన్న తిన్న తిట్లు చాలవా? హ్మ్. నేను మిథున మెడలో తాళి కట్టినట్టు సీతకి ఎలా చెప్పాలి? చెప్తే ఎలా తీసుకుంటుందో? నేను సీతని చీట్ చేయలేదు అని చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.